తేమ చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతంలో వర్షాకాలం సైనికులు గస్తీ తిరగటం అంత సులభం కాదు. ఇది వారికి ఒక సవాల్ వంటిది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్లోని దుధ్వా ఫారెస్ట్ ఏరియా. ముంపునకు గురైన ఈ అడవుల్లో గస్తీ కోసం ఏనుగులు, మామిడిల సాయం తీసుకుంటారు. ఈ ప్రాంతాల రక్షణలో పెట్రోల్ ఎలిఫెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. దుధ్వా ఫారెస్ట్ తెరాయ్ రీజన్లో ఉంది. తెరాయ్ హిమాలయ పర్వత ప్రాంతాలకు దక్షిణంగా నేపాల్, భారతదేశ సరిహద్దు వెంబడి ఉన్న ఒక లోతట్టు ప్రాంతం. ఇది పశ్చిమాన యమునా నది నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉంది. భారతదేశంలో ఇది హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఇక దుధ్వా నేషనల్ పార్క్ ఒక పెద్ద రక్షిత పులులు, ఖడ్గమృగాలు వంటి విభిన్న వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్ ఇది నేపాల్ సరిహద్దుకు సమీపంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని మొదట 1861లో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించారు. 1977లో దుధ్వా నేషనల్ పార్క్ స్థాపన జరిగింది. ఈ పార్క్ వన్యప్రాణులు, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. ఇది నవంబర్ నుండి జూన్ వరకు తెరిచి ఉంటుంది. వర్షాకాలంలో మూసేస్తారు.